జోగులాంబ గద్వాల జిల్లా కొత్తపల్లి నుంచి జూరాల ప్రాజెక్టు మీదుగా హైలెవెల్ బ్రిడ్జి నిర్మాణం చేపట్టాలని డిమాండ్ చేస్తూ కలెక్టర్ కార్యాలయానికి ర్యాలీ నిర్వహించారు. గద్వాల నుంచి ఆత్మకూరుకు 9 కిలోమీటర్లు మాత్రమే ఉంటుందని, ఇక్కడ బ్రిడ్జి లేకపోవడంతో ఆత్మకూరుకు వెళ్లాలంటే జూరాల ప్రాజెక్టు చుట్టూ తిరిగి సుమారు 35 కిలోమీటర్లు వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడిందని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ బ్రిడ్జి నిర్మాణం చేపడితే ప్రజలకు, రైతులకు అందరికీ అన్ని విధాలుగా ఉపయోగపడుతుందని తెలిపారు. కొందరు స్వార్థపరులు బ్రిడ్జి నిర్మాణం జరగకుండా ఆపాలని చూస్తున్నారని, అందుకే ధర్నా చేపట్టి కలెక్టర్కు వినతిపత్రం అందజేశామని అన్నారు. గద్వాల రింగ్ రోడ్ అయ్యి రింగ్ రోడ్ కి ఇది అటాచ్ చేస్తే, జూరాల బ్రిడ్జ్ అటాచ్ చేస్తే రింగ్ రోడ్ కి ఈ లావాదేవీలు గానీ మంత్రాలయం వరకు తగ్గుతుంది. నీకు ఎమ్గనూరు వరకు 70 కిలోమీటర్లు తగ్గుతుంది. హైదరాబాద్ నుంచి వచ్చేతలకి 70 కిలోమీటర్లు తగ్గుతుంది ఇట్లకెళ్ళి. కాబట్టి ఇది అందరూ అర్థం చేసుకుని పై అధికారులు అందరూ మాకు మద్దతు తెలిపి కొత్తపల్లి నుండి జూరాల మీదుగా బ్రిడ్జ్ పడేటట్టు అందరూ చూడండి. గద్వాల నుండి ఆత్మకూరుకి ఓన్లీ కేవలం 9.5 కిలోమీటర్లు మాత్రమే దూరం ఉంది. ఈ బ్రిడ్జ్ లేని దానికి 30 కిలోమీటర్లు డ్యామ్ మీద తిరిగిపోతున్నారు. బ్రిడ్జ్ పడి ఈ రహదారి అని డెవలప్ అయితే ఆత్మకూరు వచ్చేసి ఓన్లీ 9 కిలోమీటర్లు అవుతుంది. 30 కిలోమీటర్లు ప్రయాణించాల్సిన అవసరం లేకుండా అవుతుంది. హైదరాబాద్ కు దాదాపుగా 35 కిలోమీటర్లు, ఒక 45 నిమిషాల రస్తా తక్కువ అవుతుంది. సో ఆల్రెడీ ఈ జియో ఇష్యూ అయింది, పైసలు కూడా శాంక్షన్ అయినాయి. అయితే కొందరు భారతపరులు దీన్ని పైనకి తీసుకుపోవాలి, డ్యామ్ కిందనే వేయాలా, నదిమల్ల కాడ వేయాలన్నట్టు ధర్నా చేసి మాకు వచ్చిన జీవోని మళ్ళీ రద్దు చేయాలన్నట్టు కొంత ఒత్తిడి చేస్తున్నారు అధికారుల మీద. అయితే మేము అది తెలుసుకొని అన్ని గ్రామాల ప్రజలు సమైక్యమై ఇవాళ మేము ఈ ధర్నాకు పూనుకున్నాము.